దివ్య సంవత్సరం పరాభవ. భారతీయుల మొదటి పండుగ ఉగాది. కాలచక్ర గమనంలో విశ్వావసు 38వ సంవత్సరం వెళ్ళి 39వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వస్తున్నది. మన సంప్రదాయంలో కాలాన్ని పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. యుగాధికర్త శ్రీ మహావిష్ణువే. ప్రతి యుగంలో భగవానుని అవతారం ఉన్నది. సంస్కృతంలో యుగాది అంటారు. యుగం అనగా ఒక అర్థంలో జన్మ అని కూడా అంటారు. అందుకే ఉగాది అంటే జన్మాది. జననో జన జన్మాది అని విష్ణు సహస్రనామంలో ఉన్నది. అనగా జన్మాది శ్రీ మహావిష్ణువే. బ్రహ్మసూత్రములు భాగవత పురాణంలో జన్మాద్య న్యయత అని ఉంది. జన్మాది ఉగాది యుగాది అనగా భగవంతుని ద్వారా ఏర్పడుతున్న విశేష పర్వం అని చెప్పవచ్చు. వైజయంతి కోశంలో యుగం అంటే వేదమని కూడా కలదు. యుగాదినే సంవత్సరాది అని కూడా అంటారు. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అని బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి రోజే ఉగాది అంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి సంవత్సరం ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. సృష్టి ప్రభవించిన రోజు అని అర్థం. అందుకే 60 సంవత్సరములలో మొదటిది ప్రభవ. అక్షయనామ సంవత్సరం చివరిది. ఉగాది రోజున ఉదయం నిద్రలేచి తైలాభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, ఇష్టదేవతా స్మరణం, నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం చేయాలి. తైలాభ్యంగనము అనగా పిల్లలకు పెద్దవాళ్ళు శిరస్సుపై నూనె పెట్టి ఆశీర్వదిస్తారు. తరువాత వాళ్ళకి తలంటి స్నానం చేయిస్తారు. నూతన వస్త్రధారణం అనగా ఆ రోజు కొత్త బట్టలు ధరిస్తారు. ఇష్టదేవతా స్మరణం మన రోజు చేసుకునే పూజ చేసుకుని, నింబకుసుమ భక్షణం అనగా వేప పువ్వు పచ్చడి తీసుకోవాలి. అది చేసుకోలేని వారు వేప పువ్వు పంచదార కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత పంచాంగ శ్రవణం అనగా కందాయ ఫలాలు మొదలైనవి వినాలి. ఈ ఋతువులు మారే సమయంలో అనగా ఇప్పుడు మనం శిశిర ఋతువులో ఉన్నాం. ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారి పడకుండా గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. మన రోజు పెట్టే మహానైవేద్యమే కాకుండా ఆకు వేసి వండిన పదార్థాలు అందులో వేసి పెరుగు, నెయ్యి, వడపప్పు, పానకం ఆ ఆకులో పెట్టి అమ్మవారి రూపాన్ని గోడపై దేవుడి దగ్గర గుండ్రంగా పసుపు రాసి దానిపై కుంకుమతో 3 గీతలు అడ్డంగా గీసి మధ్యన కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ విధంగా అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించి పూజ చేసి గ్రామ దేవతల పేర్లు స్మరించి ఆకులో పెట్టిన పదార్థాలు అన్నంతో సహా నైవేద్యం పెట్టి తాంబూలం అమ్మవారికి సమర్పించి ఈ ఆహార పదార్థాలు మొత్తాన్ని అమ్మవారి రూపంగా చాకలికి ఇవ్వాలి. అక్షతలు ఇచ్చి ఇల్లు చల్లగా ఉండాలని ఇంటిపై చాకలి చేత జల్లించాలి. మనం నిత్య పూజ చేసుకునే అమ్మవారికి వేరుగా మహానైవేద్యం పెట్టాలి. ఇది గ్రామ దేవతలకు ప్రత్యేకం. కొంతమంది అమావాస్య నైవేద్యం అని ఉగాది ముందు రోజు నైవేద్యం పెడతారు. కొందరు ఉగాది నాడే నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం ఉంటుంది. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కొత్త షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.